నాకెవరు సహాయం చేయలేదు. ఎవరు దొంగతనం చేయమని చెప్పలేదండి. నా అంతటా నేనే వచ్చి దొంగతనం చేశాను. దొంగతనం చేశావు, భయపడి పారిపోయాను అంటున్నావు. ఉష డ్రెస్ నీ ఒంటి మీదకి ఎలా వచ్చింది? అసలు ఉష డ్రెస్ నువ్వెందుకు వేసుకున్నావు? డబ్బున్న వాళ్ళ ఇల్లు కదా, సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉంటాయని నాకు తెలుసు. నా అంతటా నేనొచ్చి దొంగతనం చేసి పారిపోతే బయట వాళ్ళు ఎవరో వచ్చారు దొంగతనం చేశారని చెప్పి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోయే అవకాశం ఉంటుంది. అదే మీ ఇంట్లో వాళ్ళు దొంగతనం చేసినట్టుగా ఎవిడెన్స్ కనపడితే కేసు వాళ్ళ వైపు డైవర్ట్ అయిపోతుంది కదా. నేను ఎస్కేప్ అయిపోవచ్చని చెప్పి ఆ ఆలోచనతోనే ఈ అమ్మాయి డ్రెస్ కనపడితే తీసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత దొంగతనం చేశానండి. ఇదే జరిగిందండి. నిజం ఇదే ఎస్ఐ గారు, తెలియక చేశానండి. తప్పైంది. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. లేదు, నువ్వు చెప్తుంది నేను నమ్మదలుచుకోలేదు. నువ్వు కావాలనే ఏదో అబద్ధం చెప్తున్నావు. ఎవరినో తప్పించాలని చూస్తున్నావు. మీరు ఆగండి మేడం. ఈ అమ్మాయి దొంగతనం చేశానని ఒప్పుకుంది కదా, ఏం చేసింది ఎలా చేసింది అని కూడా చెప్పింది. మీరిచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కడియాలను బట్టి ఈ అమ్మాయి దొంగ అని అర్థమైంది. ఎటు మీ నెక్లెస్ మీ ఇంట్లోనే ఉంది. దొంగ అనుకున్న వాళ్ళు దొంగ కాదు, ఈ అమ్మాయే దొంగ. ఉషాని రిలీజ్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, ఆ అమ్మాయిని రిలీజ్ చేయండి. ఈ అమ్మాయిని తీసుకెళ్లి లోపలేయండి. ఇంకెందుకమ్మా బాధపడతావు? నువ్వు నిర్దోషివని, నీ నిర్దోషత్వం నిరూపించబడింది కదా. ఆ కేసు నుంచి బయటపడ్డావు కదమ్మా, ఇక ఊరుకోమ్మా. పల్లవి అక్క తెలివిగా అసలైన దొంగను పట్టుకుంది కాబట్టి సరిపోయింది బామ్మగారు. లేదంటే చెయ్యని నేరానికి నేను. చూడుషా, తప్పు చెయ్యని వాళ్ళకి ఎప్పటికీ శిక్ష పడదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక క్షణంలో దొరికిపోతారు. ఇవాళ కూడా ఆ దొంగ అలాగే దొరికింది. చూసావు కదమ్మా, ఉష దొంగతనం చేయలేదని మేమందరం అంటూ ఉంటే నువ్వు చేసింది అని నమ్మావు. ఇప్పుడేమంటావు? ఏమంటావంటే నేనేమైనా ఇదంతా జరుగుద్దని కలగన్నానా? కళ్ల ముందు అక్షిత నెక్లెస్ సూట్ కేసులో కనిపిస్తుంటే మరి దొంగ అనుకోకుండా ఏమనుకుంటారు? కళ్ళ ముందు కనిపించింది కాబట్టి నమ్మావు మమ్మీ. ఒక్కటి ఆలోచించు, నిజంగానే ఉష దొంగతనం చేసుంటే ఆ నెక్లెస్ ఎవరికైనా ఇచ్చి ఇంట్లో నుండి బయటికి పంపిస్తుంది, కానీ తన దగ్గర ఎందుకు పెట్టుకుంటుంది? అందరు నిద్ర లేచాక నెక్లెస్ కనిపించట్లేదు అంటే గొడవ జరుగుతుందని తనకు తెలియదా? బయటికి పంపించేయడానికి తనకెవరున్నారు గనక. తనకంటూ ఎవరూ లేరనే కదా ఇలా నిందలు వేసావు తన మీద. ఇక నుంచి ఎవరినైనా ఏ విషయంలోనైనా అనుమానించే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించండి.
మీ ఆవేశంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కుటుంబం మొత్తం పోలీస్ మెట్లెక్కేలా చేయకండి. అమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఉమ్. కాల్ డేటా తెచ్చి పోలీసులతో ఎంక్వైరీ చేయించాననుకో, అప్పుడు అసలు సూత్రధారి నువ్వే అని బయటపడుతుంది. తీసుకెళ్లి నిన్ను లోపలేస్తారు. అప్పుడు ఈ కుటుంబం పరువు ఏమవుతుంది, నీ కాపురం ఏమవుతుంది? ఇవన్నీ ఆలోచించే నేనెవ్వరి దగ్గర ఈ విషయం మాట్లాడలేదు. ఇద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ విషయాలేవి నేను బయట పెట్టట్లేదు అంటే అది నా చేతకనితనము కాదు, నా అసమర్థత కాదు, కేవలం మంచితనం. అవకాశం ఇస్తే మీలో ఒక మార్పు వస్తుందని నమ్మకం ఉంది. తప్పకుండా వచ్చి తీరాలి చందు. ముఖ్యంగా నీలో మార్పు వచ్చి తీరాలి. నీకు ఆల్రెడీ 2 days టైం ఇచ్చాను కదా, అందులో ఆల్రెడీ 1 day అయిపోయింది. ఇంకొక్క రోజులో నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని ఉషాని నేను ప్రేమించానని చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఉషాని నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. లేదనుకో ఇంకా భరించడాలు, నిజాలు దాచిపెట్టడాలు ఏవీ ఉండవు. జాగ్రత్త.